ఇవాల్టి క్లాస్లో మనం వెబ్సైట్ డిజైనింగ్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. మన కోర్స్ అనేది 4 పార్ట్స్లో డివైడ్ అయి ఉంటుంది. ఏంటి ఆ 4 పార్ట్స్ అంటే, ఒకటి వెబ్సైట్ డిజైనింగ్, సెకండ్ వన్ వచ్చేసి ఎస్ఈఓ పర్ఫామ్ చేస్తాం, థర్డ్ వన్ వచ్చేసి గూగుల్ యాడ్స్, ఫోర్త్ వన్ వచ్చేసి సోషల్ మీడియా యాడ్స్ అండ్ దెన్ లాస్ట్లో కొన్ని అడ్వాన్స్ టాపిక్స్ ఉంటాయి. కానీ ఇవాళ మాత్రం వెబ్సైట్ డిజైన్ చేయబోతున్నాం. ఫస్ట్ టాపిక్ తీసుకోబోతున్నాం వెబ్సైట్ డిజైనింగ్. ఓకే, ఫస్ట్ క్లాస్ కాబట్టి మీకు ఫస్ట్ క్లాస్ థియరీనే ఉంటుంది. వెబ్సైట్కి సంబంధించిన ఇంపార్టెంట్ టర్మ్స్ అండ్ టెక్నిక్స్ ఇక్కడ ఉంటాయి. ఓకే, వెబ్సైట్ డిజైనింగ్లో కూడా మీరు నాన్ కోడింగ్ వెబ్సైట్స్ని డిజైన్ చేయబోతున్నారు. అంటే ఒక్క సింగిల్ లైన్ కోడ్ కూడా లేకుండా మన వెబ్సైట్ని డిజైన్ చేయబోతున్నాం. సో మీరు వరీ అవ్వాల్సిన అవసరం ఏమి లేదు. ఎందుకంటే వెబ్సైట్స్ ఈజీగా చేయగలుగుతారు, కోడింగ్ ఉండదు కాబట్టి. మనం ఒక అప్లికేషన్ ద్వారా ఈ వర్డ్ ప్రెస్ అనే అప్లికేషన్ ద్వారా మనం వెబ్సైట్ని డిజైన్ చేయబోతున్నాం. కెన్ యూ టెల్ మీ వెబ్సైట్స్ ఫ్యూ you know? Okay, చూడండి, ఇక్కడ మనము వెబ్సైట్ అంటే మనం వెళ్ళి ఇక్కడ www.iidmagency.com అని, www.amazon.com అని, www.mintra.com అని, ఇవన్నీ వెబ్సైట్సా? ఇజంట్ ఇట్? ఇవన్నీ వెబ్సైట్స్, రైట్? ఓకే, www అంటే ఏంటి అసలు మీకు తెలుసా? ఈ ఐఐడిఎం ఏజెన్సీ ఎందుకుంది మధ్యలో? ఈ .com ఎందుకుంది ఇక్కడ? ఇవన్నీ ఏంటి అసలు? వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్, మీకు www అంటే ఏంటి మీనింగ్ మీకు తెలుసా? చెప్పండి, www అంటే మీనింగ్ చెప్పండి. వరల్డ్ వైడ్ వెబ్. అయితే దీని యాక్చువల్ మీనింగ్ ఏంటంటే వరల్డ్ వైడ్ వెబ్ అయితే ఇది ఒక కంపెనీ అన్నమాట. www అనేది ఒక కంపెనీ. మనందరి వెబ్సైట్స్ ప్రపంచంలో ఈ అమెజాన్ కానీ, మింత్రా కానీ, ఈ ఐఐడిఎం ఏజెన్సీలు కానీ, ఇంకా వాటెవర్ కంపెనీస్ అన్నీ, ప్రపంచంలో ఉన్న కంపెనీస్ అన్నీ ఎన్ని వెబ్సైట్స్ అయితే ఉన్నాయో అన్ని వెబ్సైట్స్ని ఈ www అనేదే మేనేజ్ చేస్తుంది. ఓకే, మీరు కొంచెం మీ డిస్టర్బెన్స్గా ఉంది, మీ స్పీకర్ ఆఫ్ చేసుకోగలుగుతారా? సో ఇప్పుడు ఐఐడిఎం ఏజెన్సీ, అమెజాన్, మింత్రా ఎంత చిన్న వెబ్సైట్స్ అయినా సరే, ఎంత పెద్ద వెబ్సైట్స్ అయినా సరే, అన్నింటినీ www అనే కంపెనీనే మేనేజ్ చేస్తుంది అన్నమాట. www కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పెట్టిందండి. అంటే ఇండియన్ నేమ్స్ చాలా కామన్ కదా, సాత్విక, మన్హిత, పృథ్వీ, ఇలాంటి నేమ్స్ అన్ని కామన్గా ఉంటాయి కదా. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సేమ్ నేమ్స్ ఉంటాయి ఇండియన్లో, రైట్? ఇక్కడ ఇండియాలో. సో మనం సపోజ్ ఇక్కడ చూడండి, సుధీర్ ఒక డొమైన్ కొన్నాడు అనుకోండి. తన వెబ్సైట్కి ఒక పేరు పెట్టాడు. ఏమని పెట్టాడు? సుధీర్.in అనే ఒక పేరు పెట్టాడు. సుధీర్.in. ఇక్కడ ఐఐడిఎం ఏజెన్సీ .com, amazon.com, mintra.in అలాగనే తను కూడా ఒక డొమైన్ కొనుక్కున్నాడు, ఒక పేరుని కొనుక్కున్నాడు. ఆ పేరు ఏమని పెట్టుకున్నాడంటే సుధీర్.in అని పెట్టుకున్నాడు. ఓకే, సుధీర్.inని ఆల్రెడీ ఈ సుధీర్ అనే అతను కొనేశాడు అనుకోండి. వేరే వాళ్ళు కూడా అదే పేరుతోటి .in తోటి ఇంకో వెబ్సైట్ కొనగలుగుతారా? ఈజంట్ ఇట్ పాసిబుల్? నాట్ ఎట్ ఆల్ పాసిబుల్, ఇట్స్ ఇంపాసిబుల్. ఒకవేళ సుధీర్ కొన్నాడంటే వేరే వాళ్ళు ఎగ్జాక్ట్లీ సుధీర్.in అనేది కొనలేరు.
సో ఈ రూల్స్ అన్నిటిని ఎవరు పెట్టారు అంటే ఈ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అనే కంపెనీనే పెట్టిందనమాట. ఎందుకంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ మన వెబ్సైట్స్ని మేనేజ్ చేస్తుంది కాబట్టి. ఓకే, సో ఈ మధ్యలో ఏమైతే ఉందో ఐఐడిఎం ఏజెన్సీ అని, ఈ అమెజాన్ అని, ఈ మింత్రా అని, ఇవన్నీ వెబ్సైట్స్ నేమ్స్ అండి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద వెబ్సైట్స్ కాల్డ్ యాజ్? చెప్పండి. ఇట్ ఈజ్ నోన్ యాజ్ డొమైన్. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి .com, .in ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఎక్స్టెన్షన్స్. ఇవన్నిటిని ఎక్స్టెన్షన్స్ అని అంటాం. ఎక్స్టెన్షన్స్ అని అంటాం. ఈ ఎక్స్టెన్షన్స్ అనేవి సపోజ్ మీరు ఇండియాలో ఒక బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకున్నారు, నేను ఇండియాలోనే ఫేమస్ అవ్వాలి అనుకుంటున్నాను, అప్పుడు నేను .in అనే డొమైన్ని కొనుక్కుంటాము. లేదు, నేను యుఎస్లోని ఒక కంపెనీని పెట్టాలి అనుకుంటున్నా, అప్పుడు నేను .us అని పెడతాను. లేదు, నేను యూకేలో కంపెనీని స్టార్ట్ చేశాను, నేను తీసుకునే డొమైను .uk అని ఉంటుంది. లేదు, నేను ప్రపంచం మొత్తానికి నేనే ఫేమస్ అవ్వాలి అనుకుంటున్నాను, నా ఎక్స్టెన్షన్ యూనివర్సల్ ఎక్స్టెన్షన్ అవ్వాలి అని అనుకున్నప్పుడు .com అని తీసుకోవాలన్నమాట. ఇలానే మీరు గవర్నమెంట్ వెబ్సైట్స్ని చూసారా? కొత్త కొత్త స్కీమ్స్ అని ప్రతి స్కీమ్కి ఒక వెబ్సైట్ని లాంచ్ చేస్తుంటుంది. వాళ్ళ వెబ్సైట్కి ఎట్ ద ఎండ్లోను .gov అని ఉంటుంది. అలాగే .org ఎప్పుడైనా లాస్ట్లో చూసారా? ఎట్ ద ఎండ్ ఎక్స్టెన్షన్ మీరు ఇక్కడ, అవి చారిటబుల్ ట్రస్ట్కి, ఆర్గనైజేషన్స్కి ఉంటాయి. ఓకే, ఈ .in కానీ, ఈ .us కానీ, ఈ .uk కానీ, ఇవన్నీ లొకేషన్ని బట్టి తీసుకుంటారు. .in అనేది ఇండియాలో తీసుకుంటారు, .uk అనేది యుఎస్లో తీసుకుంటారు, .us అనేది యుఎస్లో తీసుకుంటారు, .uk అంటే యూకేలో తీసుకుంటారు. ఓకే, అలాగే మీరు అవి లొకేషన్ బట్టి తీసుకుంటారు. .gov, .org ఎలా తీసుకుంటారు? మన నీష్ని బట్టి తీసుకోవాలి, మన బిజినెస్ని బట్టి తీసుకుంటాము. ఈ .gov, .org అనేది మన బిజినెస్ని బట్టి తీసుకుంటాము. ఇప్పుడు మనం ఇండియాలో ఉంటున్నాం కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ మనము .inకి ఇవ్వాలి, ఫస్ట్ ప్రిఫరెన్స్. కానీ నేను ఇందాక చెప్పాను, ఇండియన్ నేమ్స్ కామన్ కదా, మీ పేరుతో వెబ్సైట్స్ కొనాలనుకుంటే మీ పేరుతో దొరకకపోవచ్చు. అలాంటప్పుడు సెకండరీ ఎక్స్టెన్షన్ ఏదైతే ఉంటుందో .co, .inని తీసుకోండి. లేదు, ఈ .in లేదు ఇండియాలో ఉన్నప్పుడు, ఈ .co, .in లేదు అన్నప్పుడు మీరు నేమ్ మార్చేసేయండి. ఈ నేమ్ దగ్గర ఏదన్నా యాడ్ చేయడమో, నేమ్ మార్చేసేయడమో పెట్టి తర్వాత .co, .in మీ ఇష్టం, ఎక్స్టెన్షన్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. సో అర్థమైంది అనుకుంటా. ఈ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అనేది ఒక కంపెనీ విచ్ మేనేజ్డ్ ఆల్ అవర్ వెబ్సైట్స్. తర్వాత మధ్యలో ఏదైతే ఉంటుందో దానిని నేమ్ ఆఫ్ ద వెబ్సైట్ అంటాము. దట్ ఈజ్ నోన్ యాజ్ డొమైన్. అండ్ వెబ్సైట్ ఎండింగ్లో ఏదైతే ఉంటుందో దానిని ఎక్స్టెన్షన్ అంటాము. ఈజ్ దట్ క్లియర్? ఈజ్ దట్ క్లియర్? ఓకేనా? ఆన్ చేయండి, ఓకేనా? ఓకే, తర్వాత ఇప్పటి వరకు మీరు ఈ డొమైన్ అంటే ఏంటి, ఈ ఎక్స్టెన్షన్ అంటే ఏంటో గురించి తెలుసుకున్నారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి హోస్టింగ్ అంటే ఏంటో గురించి కూడా తెలుసుకుంటారు మీరు. హోస్టింగ్ అంటే ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా మీకు. ఈ డొమైన్ సిమ్ కార్డ్లా అనుకోండి, ఇదిగో ఇక్కడ నేమ్ ఇచ్చారు చూసారా మీరు, ఈ సిమ్ కార్డ్లా అనుకోండి దీన్ని. ఈ సిమ్ కార్డ్ని అంటే ఇది సుధీర్ .in అనేది డొమైనా కాదా నాకు చెప్పండి? డొమైన్. దీన్ని మనం ఈ సిమ్ కార్డ్ లాగా భావించి సుధీర్ .inతో మనం వెబ్సైట్ని డిజైన్ చేయలేం కదా. ఫస్ట్ ఒక్క సుధీర్ .in ఒక డొమైన్ ఉంటేనే మనం చేయలేము. డొమైన్తో పాటు మనకేముండాలి?
ఈ హోస్టింగ్ కూడా ఉండాలి. ఒక పేరు ఒక్కటే కాదు, ఈ హోస్టింగ్ కూడా ఉంటేనే మనం ఈ రెండిటితోనే వెబ్సైట్ని డిజైన్ చేయగలుగుతాం. ఓకే, హోస్టింగ్ అనేది మొబైల్ లాగా అనుకోండి. ఈ హోస్టింగ్ అనేది మీకు మొబైల్ లాగా, మీకు ఈజీగా అర్థం అవడానికి చెప్తున్నా. ఓకేనా? అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది కదా? మన అందరి వెబ్సైట్స్ మీరు ఇమాజిన్ చేసుకోండి. ఇక్కడ ఒక స్క్వేర్ బార్ ఉందనుకోండి, ఇక్కడ ఒక స్క్వేర్ ఉంటే ఆ స్క్వేర్లో ఇక్కడ రాము, సుధీరు, లత, హేమ, పద్మ, అనిత, వేణు ఇట్లా పేర్లు ఉన్నాయి అనుకోండి. ఈ అన్నిటి ఈ కంటైనర్ లోపల నేమ్స్ ఉన్నాయి అనుకోండి. ఈ అన్నిటినీ ఈ అన్నిటిని మోస్తున్న బేస్ ఏదైతే ఉందో, ఈ స్క్వేర్ బాట్లో ఈ స్క్వేర్లో ఏదైతే ఉందో ఈ బేస్ని మనం సర్వర్ అని అనాలి. మొత్తం అందరి వెబ్సైట్స్ ఈ సర్వర్ లోపల ఉంటాయి. ఓకేనా? సో మన వెబ్సైట్స్ అన్నీ ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటాయి? మన వెబ్సైట్స్ అన్నీ ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటాయి? సర్వర్. వేర్ ఆల్ అవర్ వెబ్సైట్స్ ప్రజెంట్ సర్వర్. ఓకే, సో ప్రతి ఒక్కరి వెబ్సైట్స్ ఈ స్క్వేర్ బాక్స్లోనే, ఈ సర్వర్ లోపలనే మనందరి వెబ్సైట్స్ ప్రజెంట్ అయి ఉంటాయి. ఓకే, సపోజ్ నేను అను అనే ఒక కొత్త డొమైన్ని కొన్నాను. అను, ఇక్కడ రాశాను చూసారా? అను అనే ఒక కొత్త డొమైన్ని కొన్నాను. ఈ అను ఏంటి? anu.in అనే డొమైన్ని కొనుక్కున్నా. ఈ anu.in అనే డొమైన్ని సర్వర్ బయట ఉంటుందా, లేదంటే దానికి అదే పోయి ఈ బాక్స్లోనే ఈ సర్వర్ లోపల ఉంటుందా చెప్పండి? ఫస్ట్ ఒక డొమైన్ని కొనుక్కున్నా నేను. మనంతటి మనం పెడితే దానిలో ఉంటుందా సర్వర్ లోపల, లేదంటే ఈ డొమైనే దానికంతటా అదే పోయి దీని లోపల ఉంటుందా? కదా, సేమ్ లాజిక్ అండి. సిమ్ కార్డుని మొబైల్లో మనం ఎలాగైతే పెడతామో అలాగే ఈ డొమైన్ కొనుక్కున్నాక మనమే తీసుకెళ్ళి సర్వర్లో పెట్టాలి. అర్థమైందా? ఆ రెస్పాన్సిబిలిటీ మనదే అన్నమాట. సో మన వెబ్సైట్ ఇప్పుడు దీనిలో పెట్టాలి, సర్వర్ లోపల పెట్టాం, మనం పెట్టేశాం. చాలామంది ఉన్నాయి ఇక్కడ సర్వర్ లోపల వెబ్సైట్స్. మనకు కూడా స్పేస్ కావాలి కదా, అప్పుడే కదా నేను నా డొమైన్ తీసుకొని యాడ్ చేయగలుగుతాను. అవునా? ఇంతమంది ఉన్నాయి ఈ బాక్స్లోన, నాకు కూడా కొంచెం ప్లేస్ కావాలి కదా. సర్వర్ లోపల ఉండే స్పేస్నే హోస్టింగ్ అంటాం. ఓకేనా? ఈ సర్వర్ లోపల ఉండే ఈ చిన్న స్పేస్ని మనం హోస్టింగ్ అంటాం. హోస్టింగ్ని స్పేస్ ఇన్సైడ్ ద సర్వర్ అంటాం. అర్థమైందా? ఇంతవరకు అర్థమైందా? కొంచెం కన్ఫ్యూజన్గా ఉందా? ఒక బాక్స్లో చాలా మంది వెబ్సైట్స్ ఉన్నాయి. ఆ వెబ్సైట్స్కి మనకి స్పేస్ కావాలి అని అంటే ఒక డొమైన్ కొనుక్కున్నాము, మనం తీసుకెళ్ళి మన స్పేస్ కావాలి. కొనుక్కున్న తర్వాత వాళ్ళతో పాటు మనం కూడా పెట్టాలి అంటే మనకి దాంట్లో స్పేస్ కావాలి కదా. ఆ స్పేస్ ఎవరిస్తారు? హోస్టింగ్ ఇస్తుంది అన్నమాట. ఓకేనా? స్పేస్ ఇన్సైడ్ ద సర్వర్ ఈజ్ నోన్ యాజ్ హోస్టింగ్ అంటాం. సర్వర్ అంటే ఈ బాక్స్ లాగా ఉందాన్ని సర్వర్ అని అనుకున్నాం కదా, అందరి వెబ్సైట్స్ ఇందులో ఉన్నాయి. వేర్ ఆల్ అవర్ వెబ్సైట్స్ ఆర్ ప్రజెంట్స్ ఈజ్ నోన్ యాజ్ సర్వర్ అన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి, దీనిలో మనకి స్పేస్ అడిగాము, స్పేస్ని హోస్టింగ్ అన్నాము. మన డొమైన్ ఏంటి? డొమైన్ సుధీర్.in అనేది ఒక డొమైన్. ఈ డొమైన్ని ప్లస్ ఇందులో స్పేస్ అడిగాం కదా మన హోస్టింగ్, ఈ రెండింటిని కలిపి మనం వెబ్సైట్ తయారు చేస్తామండి. ఇదిగో డొమైన్ అంటే ఈ నేమ్ని, అండ్ మనం హోస్టింగ్ తీసుకున్నాం కదా, హోస్టింగ్ ఇక్కడ స్పేస్ తీసుకున్నాం కదా, ఇందులో కొనుక్కున్నాం కదా, వాళ్ళతో పాటు మనం కూడా ఈ హోస్టింగ్ తీసుకొని ఈ రెండింటిని కలిపి మనం వెబ్సైట్ని రెడీ చేస్తాం. ఇంతవరకు క్లియరా రాము?
ఓకే, అర్థం కాకపోతే అడుగు ఇక్కడే నన్ను. ఓకే, దెన్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హెచ్టిటిపిఎస్ అంటే ఏంటి, హెచ్టిటిపి అంటే ఏంటి, ఈ రెండింటి మధ్య అసలు తేడా ఏంటి అనేది చూద్దాం. అసలు హెచ్టిటిపి అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అని అర్థం. హెచ్టిటిపిఎస్ అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్ అని అర్థం. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ చూడండి, ఇదిగో ఇక్కడ హెచ్టిటిపిఎస్ ఉందా, చూసారా? URL కి ముందు హెచ్టిటిపిఎస్ ఉందా? కొన్ని వెబ్సైట్స్ కి ఎస్ అనేది ఉండదు, ఓన్లీ హెచ్టిటిపి మాత్రమే ఉంటుంది. సో ఈ హెచ్టిటిపిఎస్ ఏదైతే ఉంటుందో అది సెక్యూర్ వెబ్సైట్ అన్నట్టు. హెచ్టిటిపి వెబ్సైట్స్ ని నాట్ సెక్యూర్ వెబ్సైట్ అని అంటాము. హెచ్టిటిపిఎస్ వెబ్సైట్ ని సెక్యూర్డ్ వెబ్సైట్ అంటాము. ఇది ఎవరైనా హ్యాక్ చేయాలన్నా హ్యాక్ చేయలేరు. ఎక్కడెక్కడైతే హెచ్టిటిపిఎస్ ఉంటుందో అది సెక్యూర్డ్ అని అర్థం చేసుకోవాలి మీరే. ఓకే, మీరు ఎప్పుడైనా డొమైన్ కొన్నా, ఈ డొమైన్ కొన్నా, ఈ హోస్టింగ్ కొన్నా, ఈ రెండింటిని కొన్న తర్వాత మీరు హెచ్టిటిపిఎస్ వెబ్సైట్ ఉన్న వాటినే కొనుక్కోండి. ఎందుకంటే ఎవరైనా మన వెబ్సైట్కి వచ్చినప్పుడు వాళ్ళకి థ్రెట్ వస్తుంది కదా, మన వెబ్సైట్కి వస్తే, లేదంటే మన ట్రాఫిక్ మొత్తం కోల్పోతాం అన్నట్టు. వాళ్ళు అట్లా చేసినప్పుడు వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అయిపోతుంది, మన సెక్యూర్ లేకపోతే మన వెబ్సైట్. ఓకేనా? దెన్ నెక్స్ట్ వచ్చేసి SSL సర్టిఫికెట్. SSL సర్టిఫికెట్ అంటే ఏంటి అంటే, మీకు డొమైన్ అండ్ హోస్టింగ్ ఈ రెండింటిని కొనేటప్పుడు SSL సర్టిఫికెట్ ప్రొవైడ్ చేస్తాం. అంటే ఎక్కడ కూడా మనకి హెచ్టిటిపిఎస్ వెబ్సైట్ ప్రొవైడ్ చేస్తామని కానీ, హెచ్టిటిపి వెబ్సైట్ ప్రొవైడ్ చేస్తాం కానీ చెప్పరు. వాళ్ళు SSL ఇంక్లూడ్ అని చెప్తారు, SSL నాట్ ఇంక్లూడ్ అని చెప్తారు. అసలు SSL అంటే ఏంటి? SSL అంటే సెక్యూర్డ్ సాకెట్ లేయర్ అని మీనింగ్. ఇప్పుడు మీరే చెప్పండి, హెచ్టిటిపిఎస్ సెక్యూర్డా, హెచ్టిటిపి సెక్యూర్డా? ఏది సెక్యూర్ చెప్పాలి? హెచ్టిటి. వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ డొమైన్, హోస్టింగ్, ఎక్స్టెన్షన్, సర్వర్, హెచ్టిటిపి వర్సెస్ హెచ్టిటిపి SSL. ఇంతవరకు క్లియరా మీకు? ఓకేనా? ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి డొమైన్ నేమ్ ప్రొవైడర్స్. డొమైన్ నేమ్ ప్రొవైడర్స్ అంటే ఏంటి? అసలు ఈ డొమైన్ నేమ్ ప్రొవైడర్స్ పేర్లు మీకేమైనా తెలిస్తే కొన్ని ప్లాట్ఫామ్ నేమ్స్ చెప్పండి. ఎక్కడెక్కడ కొంటారు మీరు డొమైన్ నేమ్స్? మీకు తెలుసా ఏమన్నా ప్లాట్ఫామ్స్? ఏమన్నా తెలుసా? డొమైన్ నేమ్ ప్రొవైడర్ ప్లాట్ఫామ్స్ తెలీదు. ఓకే, చూడండి, డొమైన్ నేమ్ ప్లాట్ఫామ్ నేమ్స్ బ్లూ హోస్ట్, గోడాడీ, హోస్టింజర్, హోస్టిగేటర్, ఇవన్నీ డొమైన్ నేమ్ ప్రొవైడర్స్ అన్నమాట. ఇక్కడ మీరు ఈ డొమైన్ని, ఈ హోస్టింగ్ని, ఈ రెండింటిని కొనాల్సిందే ఈ ప్లాట్ఫామ్కి వెళ్ళి. మనము ఈరోజు బ్లూ హోస్ట్కి వెళ్ళి కొన్ని చూద్దాం. bluehost.in అని సెర్చ్ చేయండి. ఓకే, మనం ఇక్కడ bluehost.inకి వచ్చాం. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ డొమైన్స్ అని, ఇక్కడ హోస్టింగ్ అని, ఇక్కడ ఇవన్నీ ఇచ్చారు కదా. బ్లూ హోస్ట్లో అండి ఇదంతా, గోడాడీ కాదు, హోస్టింజర్ కాదు, కాన్సన్ట్రేషన్గా వినండి. ఇక్కడ ఫస్ట్ మనం డొమైన్ నేమ్ కొనుక్కోవాలి, మన వెబ్సైట్ కోసం ఒక డొమైన్ నేమ్ కొనుక్కోవాలి.
ఫస్ట్ ఇక్కడ క్లిక్ చేసి మనకు కావాల్సిన వెబ్సైట్ నేమ్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఫస్ట్ చూద్దాము. padmavati.com దొరుకుతుందా లేదా అని చూద్దాం. లేదండి, అన్అవైలబుల్. అసలు సారీ ఇక్కడ లేదు అని చూపిస్తుంది. ఇంకా ఏమున్నాయి ఇక్కడ పద్మావతి పేరు మీద అని అంటే, ఇక్కడ చూడండి, డాట్ ఆన్లైన్ ఉంది, డాట్ బిజ్ ఉంది, డాట్ నెట్ ఉంది, డాట్ టెక్ ఉంది, డాట్ వెబ్సైట్ ఉంది. సో ఇవన్నీ మనకు అవసరం లేదు. మనకి కావాల్సింది డాట్ ఇన్ ఇండి. ఇక్కడ పద్మావతి 786.in అని కొట్టి చూద్దాం, సెర్చ్ చేద్దాం, ఉంటే తీసుకుందాం. ఓకే, .co.in ఉంది. ఓకేనా, .co.in ఉంది. ఇది అవైలబుల్ ఉంది, ఇది చూద్దాం మనం. ఓకేనా, .in కూడా లేదు, ఇదిగో .in కూడా ఉంది, పద్మావతి.in. యాడ్ టు కార్డ్ చేసాము, అందుకే ఇది రావట్లేదు. ఇది కూడా ఉంది, .in కూడా ఉంది, ఇది కూడా ఉంది. ఓకేనా, అర్థమైందా? ఈ మూడిటి పేరు మీద ఉంది. ఈ మూడిట్లో ఏదో ఒకటి కొనుక్కోవచ్చు మనం డొమైన్ నేమ్స్. ఓకే, .co ఉంది, .com ఉంది, .in ఉంది, .co.in ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ డొమైన్ కొనుక్కోవాలి, తర్వాత హోస్టింగ్కి వెళ్ళాలని చెప్పాను మీతో. డొమైన్ కొనుక్కుందాం, యాడ్ టు కార్డ్ చేద్దాం. ఫస్ట్ హోస్టింగ్కి వెళ్దాం. తర్వాత ఇక్కడ హోస్టింగ్లో మీరు గమనించినట్టయితే ఇక్కడ షేర్డ్ హోస్టింగ్, డెడికేటెడ్ హోస్టింగ్ అండ్ విపిఎస్ హోస్టింగ్. హోస్టింగ్లో వస్తే షేర్డ్ హోస్టింగ్, డెడికేటెడ్ హోస్టింగ్, విపిఎస్ హోస్టింగ్ అని ఉన్నాయి. ఏంటి షేర్డ్ హోస్టింగ్, ఈ డెడికేటెడ్ హోస్టింగ్, విపిఎస్ హోస్టింగ్, విచ్ మీన్స్ వర్చువల్ ప్రైవేట్ సెక్టార్ హోస్టింగ్, విచ్ ఈస్ విపిఎస్ హోస్టింగ్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ డెడికేటెడ్ హోస్టింగ్ గురించి చెప్తాను, వినండి. ఫర్ ఎగ్జాంపుల్, అమెజాన్ చాలా పెద్ద కంపెనీ కదా. అమెజాన్ దగ్గర క్రోర్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. అమెజాన్ వేరే వాళ్ళతో హోస్టింగ్ షేర్ చేసుకుంటుందా? అమెజాన్, మింత్రా, ఫ్లిప్కార్ట్ వీళ్ళందరూ సర్వర్ని షేర్ చేసుకుంటే వాళ్ళ వెబ్సైట్స్ ఆగిపోతాయి. ఇంకా వీరందరికీ హ్యూజ్ స్టోరేజ్ కావాలి కదా. సో ఈ హ్యూజ్ స్టోరేజ్ కంపెనీస్ అన్నీ వాళ్ళ కోసం సపరేట్గా హోస్టింగ్ కొంటాయి. నేను వేరే వాళ్ళతో షేర్ చేసుకోను. ఏ చెప్పాలి? హోస్టింగ్ గురించి చెప్పనా? డొమైన్ అర్థమైందా? డొమైన్ అర్థమైందా? ఓకే, హోస్టింగ్లో 3 రకాల హోస్టింగ్స్ ఉంటాయి. మనం ఈ మూడిట్లో ఏదో ఒకటి తీసుకుంటాం అన్నట్టు. ఫస్ట్ షేర్డ్ హోస్టింగ్, డెడికేటెడ్ హోస్టింగ్, విపిఎస్ హోస్టింగ్ మీన్స్ వర్చువల్ ప్రైవేట్ సెక్టార్ హోస్టింగ్, విచ్ ఈస్ విపిఎస్ హోస్టింగ్. ఫస్ట్ నేను డెడికేటెడ్ హోస్టింగ్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు సపోజ్ నీకు అమెజాన్ కంపెనీ తెలుసు కదా, అది చాలా చిన్న కంపెనీనా చాలా పెద్ద కంపెనీనా? చాలా పెద్ద కంపెనీ. అమెజాన్ దగ్గర క్రోర్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. అమెజాన్ వేరే వాళ్ళతో హోస్టింగ్ షేర్ చేసుకుంటుందా? అమెజాన్, మింత్రా, ఫ్లిప్కార్ట్ వీళ్ళందరూ సర్వర్ని షేర్ చేసుకుంటే వాళ్ళ వెబ్సైట్స్ అన్నీ ఆగిపోతాయి. ఎందుకంటే ఎంతోమంది వెబ్సైట్స్ ప్లగిన్స్ అవి ఇవి యూజ్ చేస్తూ ఉంటారు కదా, అంతా వీళ్ళ వెబ్సైట్స్ మొత్తం ఆగిపోద్ది. ఇంకా వీరందరి దగ్గర హ్యూజ్ స్టోరేజ్ అనేది ఉంటుంది, చాలా కావాలి. వీళ్ళు చాలా బట్టలు, చాలా స్టోరేజ్ అన్నిటినీ పెడతా ఉంటారు అన్నట్టు. కాబట్టి ఈ స్టోరేజ్ కంపెనీస్ అన్నీ వాళ్ళ కోసం సపరేట్గా హోస్టింగ్ని కొంటాయి అన్నమాట.
వాళ్ళ కోసం సపరేట్గా హోస్టింగ్ని కొంటాయి. నేను వేరే వాళ్ళతో హోస్టింగ్ని షేర్ చేసుకోను. హోస్టింగ్ నా దగ్గర అసలే ఫుల్ డేటా ఉంది కాబట్టి వేరే వాళ్ళతో సపరేట్గా హోస్టింగ్ షేర్ చేసుకోను. నా అంతటి నేనే ఒక సపరేట్గా హోస్టింగ్ కావాలి అని ఓన్లీ వాళ్ళకు మాత్రమే సర్వర్ ఉండేలాగా వాళ్ళు ఈ హోస్టింగ్ని తీసుకుంటారు. దానినే డెడికేటెడ్ హోస్టింగ్ అంటాము. అంటే పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి కదా రాము, ఆ కంపెనీస్ అన్నీ వాళ్ళ కోసం మాత్రమే తీసుకునే హోస్టింగ్ని డెడికేటెడ్ హోస్టింగ్ అంటారు. ఓకే, అర్థమైందా? ఓకే, నెక్స్ట్ వచ్చేసి షేర్డ్ హోస్టింగ్. షేర్డ్ హోస్టింగ్ అంటే ఇప్పుడు చిన్న చిన్న వెబ్సైట్స్ ఎవరైతే ఫ్రమ్ ద ఫస్ట్ టైం వెబ్సైట్స్ డిజైన్ చేస్తారో, లేదంటే స్టార్టప్స్ ఉంటారు కదా, స్టార్టప్ కంపెనీస్ ఉంటాయి, కొత్తగా పెట్టే కంపెనీస్, వీళ్ళందరూ వాళ్ళందరూ కలిసి హోస్టింగ్ని షేర్ చేసుకుంటారు అన్నట్టు. ఇది అందరూ కలిసి, ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేనున్నాను, ప్రదీప్ ఉన్నారు, కావ్య ఉంది, ఇక్కడ వీళ్ళందరూ చాలా మంది కలిసి ఈ షేర్డ్ హోస్టింగ్ని షేర్ చేసుకుంటారు. ఇందాక నీకు అక్కడ చెప్పా చూసావా, స్పేస్లోన అందరూ ఒక బాక్స్లోన షేర్ చేసుకుంటారు. దానిలో హోస్టింగ్ కావాలి మనకి అంటే, స్పేస్ కావాలి అంటే మనం కొనుక్కుంటాం, అక్కడ హోస్టింగ్ అని అంటారు దాన్ని అని అన్నానా ఇందాక. అదే షేర్డ్ హోస్టింగ్ అనమాట. ఓకేనా, అర్థమైందా? షేర్డ్ హోస్టింగ్లో ఏం లేదు, చిన్న చిన్న కంపెనీస్, చిన్న చిన్న స్టార్టప్ కంపెనీస్, ఫర్ ద ఫస్ట్ టైం స్టార్ట్ చేసే వెబ్సైట్ డిజైనింగ్ చేసుకునే వాళ్ళందరికీ కలిసి నాకు స్పేస్ కావాలి అని కొనుక్కుంటారనమాట షేర్డ్ హోస్టింగ్లో. VPS hosting means virtual private sector, which is VPS hosting. సపోజ్ మీరు అపార్ట్మెంట్లో ఉన్నారనుకోండి, అపార్ట్మెంట్లో అందరికీ సపరేట్ ఫ్లాట్స్ ఉంటాయి కదా, కానీ ప్రతి ఒక్కరికి సపరేట్ జిమ్, సపరేట్ స్విమ్మింగ్ పూల్, సపరేట్ జనరేటర్, సపరేట్గా పార్కులు, ఇవన్నీ ఉంటాయండి. సపరేట్గా ఉంటాయా వాళ్ళకి? వాటి వరకు వాళ్ళు షేర్ చేసుకుంటారు. ఇల్లు మాత్రం కొనుక్కుంటారు, అందరితో కలిసి షేర్ చేసుకుంటారు. అలాగనే ఇక్కడ కూడా ర్యామ్ రోమ్ వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటాం. మిగతా అన్నీ కూడా విపిఎస్ హోస్టింగ్లో మనం కొనుక్కుంటే మనకు హోస్టింగ్ మిగతా అన్నీ సపరేటే అన్నట్టు మనకి. ఓకేనా, ఓన్లీ ర్యామ్ రోమ్ మాత్రమే వాళ్ళతో షేర్ చేసుకుంటాం. ఓకేనా, అర్థమైందా? ఓకే, ఇప్పుడు మనం ఇందాక ఒక డొమైన్ని చూసాం రాము, ఏమని, పద్మావతి 786.in ఉంది, .co.in ఉంది, .com అవన్నీ ఉన్నాయి, చూద్దాము. ఇప్పుడు మనం డొమైన్ ఆల్రెడీ ఉంది కాబట్టి హోస్టింగ్కి వెళ్ళి మనం కొనుక్కుందామా? ఓకే, ఇప్పుడు మనం డెడికేటెడ్ హోస్టింగ్కి వెళ్దామా, విపిఎస్ హోస్టింగ్కి వెళ్దామా, షేర్డ్ హోస్టింగ్కి వెళ్దామా? షేర్డ్ హోస్టింగ్ ఇందాక నీకు చెప్పాను, గుర్తుందా లేదా అని అడిగాను ఈ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ షేర్డ్ హోస్టింగ్కి వెళ్తాం మనం. ఇక్కడ చూడండి, ఇక్కడ వాళ్ళు కొన్ని ప్లాన్స్ ఇస్తారు చూడండి మీకు. ఇక్కడ షేర్డ్ హోస్టింగ్లో కానీ అన్నిట్లోన ప్లాన్స్ ఇస్తారు. బేసిక్ ప్రైస్ ఉంది, చాయిస్ ప్లస్ ఉంది, ఆన్లైన్ స్టోర్ ఉంది, ప్రో ఉంది. వాళ్ళు ఏమంటున్నారు, 169 మంత్ 36 మంత్స్కి ఇస్తామా అని అంటున్నారు. ఇది కూడా అంతే, ఎంత ప్రైజ్లో ఇస్తున్నామా అంటున్నారు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఎన్ని వెబ్సైట్స్కి ఇస్తున్నారు అని తెలుసుకోవాలి. ఇక్కడ ఇది ఒక్క వెబ్సైట్కే ఇస్తున్నారు, ఇది అన్లిమిటెడ్ వెబ్సైట్స్, ఇవి కూడా అన్లిమిటెడ్, ఇవి కూడా అన్లిమిటెడ్. ఇక్కడ స్టోరేజ్ వచ్చేసి 50 GB ఉంటుంది, ఇది ఎన్ఎఫ్. ఒక స్టార్టప్ కంపెనీస్కి ఇది ఎన్ఎఫ్ అండి మనకి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇది దీనిలో మాత్రం హ్యూజ్ స్టోరేజే ఉంది, దీనిలో 100 GB ఉంది, దీనికి కూడా హ్యూజ్ స్టోరేజ్ ఇచ్చారు. 1 year డొమైన్ కాస్ట్ వచ్చేసి 1399
హోస్టింగ్ అంటే ఒక డొమైన్ నేమ్ ఒక్క సంవత్సరానికి ఇంత పడుతుంది మీకు అని చెప్తున్నారు. ఇక్కడ మీకు వీళ్ళు సపోర్ట్ ఇస్తారు. మీకు ఏది ప్రాబ్లం వచ్చినా మీ వెబ్సైట్ లెఫ్ట్ అయిపోయినా మీరు వీళ్ళకి కాల్ చేసి బ్లూ హోస్ట్ వాళ్ళకి మీరు అనుకోవచ్చు, వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ వీళ్ళు ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ ప్రొటెక్షన్ అని అంటున్నారు. ఏంటిది ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ ప్రొటెక్షన్ అంటే? ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ ప్రొటెక్షన్ అంటున్నారు. ఇందాక మీకు చెప్పాను ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అంటే ఏంటంటే సెక్యూర్డ్ అని చెప్పానా లేదా మీకు? వీళ్ళు ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తున్నారు అంటే మీకు హెచ్టిటిపిఎస్ ప్రొవైడ్ చేస్తున్నారని మీరే అర్థం చేసుకోవాలని కూడా చెప్పాను, అవునా? అలాగే మీరు కొనేటప్పుడు అన్ని ప్లాన్స్ మొత్తం చెక్ చేసుకొని మీరు కొనుక్కోండి, ఓకేనా? దెన్ నెక్స్ట్ వచ్చేసి మనం ఒక దాన్ని కొందాము. ఫస్ట్ మనం బేసిక్ ప్రైస్కి వెళ్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. కొనాలి అంటే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే మీరు డొమైన్ హోస్టింగ్ రెండు 1 ఇయర్కి అట్లీస్ట్ 1 ఇయర్కి కొనాల్సిందే మీరు. ఇక్కడ ఇలా వచ్చినాక బ్లూ హోస్ట్లోని మీరు ఏ డొమైన్తో కొనాలనుకుంటున్నారు అని అడుగుతున్నారు. ఆల్రెడీ కొన్న వాళ్ళు మళ్ళీ కొనాలి అంటే యూజ్ ఏ డొమైన్ యూ ఓన్ అని అడిగారు అనమాట. వాళ్ళు ఆల్రెడీ యూజ్ చేసిన డొమైన్ ఉంటే ఆ డొమైన్ నేమ్ ఇక్కడ ఇచ్చేసి నెక్స్ట్ అనాలి. లేదు మనం ఇందాక డొమైన్ నేమ్ చూసాం కదా padmavati.in అని, ఇక్కడ ఇండియా కదా మనం అడిగింది, ఇది నెక్స్ట్ క్లిక్ చేయండి. చూడండి వీళ్ళు ఏమంటున్నారంటే బ్లూ హోస్ట్ వాళ్ళు, ఇక మనం ఏం చేసేసాం, డొమైన్ని హోస్టింగ్ని రెండింటిని మనం తీసుకున్నాం అన్నట్టు. ఇప్పుడు మనం మనీ పే చేస్తాం, ఓకేనా? ఈ డొమైన్తోని మనకి ఉంది, అవైలబుల్ ఉంది, ఓకే మీరు అకౌంట్ చేసుకోండి అని అంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి మనం అకౌంట్, మన నేమ్ ఏంటి, మన లాస్ట్ నేమ్ ఏంటి, మన బిజినెస్ ఏంటి, సిటీ ఏంటి, పిన్ కోడ్ ఏంటి, ఇక్కడ ఇచ్చే మీ ఫోన్ నెంబర్ ఎప్పటికీ ఉండాలండి. అందుకని ఈ ఫోన్ నెంబరు, ఈ సెక్యూరిటీ, ఈ కోడ్ నెంబరు, ఈ ఫోన్ నెంబరు, ఈ ఈమెయిల్ అడ్రస్ నెససరీ, ఇవి ఇవ్వండి. దెన్ నెక్స్ట్ వచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ మొత్తం హోస్టింగ్ ప్రైస్ వచ్చేసి డొమైన్ అండ్ హోస్టింగ్కి వచ్చేసి 36 మంత్స్కి మీకు ఇక్కడ చూడండి 6084 రూపాయలు పడుతుంది 36 మంత్స్కి అని అంటున్నారు. సో మీరు ఏం చేయాలి అని అంటే ఇక్కడికి వెళ్ళేసి ప్యాకేజ్ ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదా, ఈ 37 ఈ ఈ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ ఆల్రెడీ దానిలో ఇంక్లూడ్ అయ్యిందిగా, ఇవన్నీ అన్చెక్ చేయండి. లేదంటే ఈ మనీ మొత్తం మీ దాంట్లో యాడ్ అయిపోయి మీకు ఇంత పడుతుంది, 6000 పడుతుంది. లేదు అంటే ఈ 4680 రూపాయలకి మీరు కొనేసేయచ్చు. మీరు కొనాలి అని అంటే ఇక్కడ చెక్ చేసేసి ఇక్కడ సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు మీకు ఐడి అండ్ మీకు పాస్వర్డ్ ప్రొవైడ్ చేసుకోమని చెప్పి మిమ్మల్ని అడుగుతారు. మీరు ఆ రెండింటిని చేసేసుకున్న తర్వాత మీరు బ్లూ హోస్ట్ డాష్బోర్డ్కి వెళ్ళిపోతారు, ఓకేనా? బ్లూ హోస్ట్ డాష్బోర్డ్ ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. ఇలా ఉంటుంది మీ బ్లూ హోస్ట్ డాష్బోర్డ్. చూస్తున్నారా రాము, చూస్తున్నారా? రాము ఉన్నారా? చూస్తున్నారా? ఇక్కడ సైట్స్, డొమైన్స్,
ఇక్కడ ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. మీరు తీసుకున్న డొమైన్ ఇక్కడ కనిపిస్తుంది. మై డొమైన్స్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు తీసుకున్న డొమైన్ ఏదైతే ఉంటుందో అక్కడ కనిపిస్తుంది. ఓకేనా? అలాగే హోమ్ దగ్గరికి వెళ్ళేసి ఇక్కడ లాగిన్ టు వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్ అని అంటే మీరు కొన్న తర్వాత ఇక్కడికి వచ్చేసి లాగిన్ టు డాష్ బోర్డ్ ఇక్కడ మీకు హెచ్టిటిపిఎస్ కనిపిస్తుందా? ఇక్కడ ఇలా రావాలి, ఇలా వస్తుంది. మీరు కొన్న తర్వాత ఒక 1 అవర్ వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత ఇస్తుంది. తర్వాత మీరు ఇక్కడ లాగిన్ టు వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్ అనండి. డైరెక్ట్గా మిమ్మల్ని మీ డాష్ బోర్డ్కి తీసుకెళ్తుంది. ఇక్కడ డాష్ బోర్డ్కి తీసుకెళ్తుంది మిమ్మల్ని. ఓకేనా? ఇలా డాష్ బోర్డ్కి వెళ్ళిన తర్వాత ఇక మీరు ఇక్కడ మీరు పాస్వర్డ్ అవన్నీ చేంజ్ చేసుకోవాలంటే ఇదిగో ఇక్కడ క్లిక్ చేస్తే ఇదిగో ఇక్కడ ఇలా వస్తుంది అన్నట్టు. దీని మీద క్లిక్ చేసినప్పుడు మీకు మీ పాస్వర్డ్ ఈమెయిల్ ఏదన్నా ఉంటే ఇక్కడ మీరు ఇగో ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ పాస్వర్డ్లు అవన్నీ ఇచ్చుకోవచ్చు. ఇగో న్యూ సెట్ పాస్వర్డ్ ఉందా, ఇక్కడ చేంజ్ చేసుకొని మీ పాస్వర్డ్లు అవన్నీ పెట్టుకోండి సెక్యూర్గా. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి వెబ్సైట్ డాష్ బోర్డ్ ఇలా ఉంటుంది. బ్లూ హోస్ట్లోని వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్లోని మనం అకౌంట్ తీసుకున్నాం కాబట్టి మన వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్ ఇలా ఉంటుంది. అర్థమైనా ఇంతవరకు? దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి డొమైన్ నేమ్ ప్రొవైడర్స్. ఇప్పుడు మీరు డొమైన్ నేమ్ తీసుకున్నారు కదా, అలా ఎట్లా తీసుకోవాలి డొమైన్ నేమ్ డొమైన్ అనేది ఇక్కడ చూద్దాం. డొమైన్ నేమ్ ప్రొవైడర్స్ అన్నమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఒక బిజినెస్కి ఫస్ట్ థింగ్ ద మోస్ట్ థింగ్ ఏంటంటే ఆ బిజినెస్కి నేమ్, మన బ్రాండ్ నేమ్ చాలా చాలా ఇంపార్టెంట్. కాంప్లికేటెడ్ నేమ్తో డొమైన్ని కొంటే అది గుర్తు పెట్టుకోగలుగుతారా చెప్పండి? కాంప్లికేటెడ్గా ఉంటే టంగ్ సరిగా ట్విస్ట్ అవ్వదు, వాళ్ళు సరిగా గుర్తు పెట్టుకోరు, మిస్టేక్స్ పలుకుతారు. సో డొమైన్ నేమ్ టెక్నిక్లో ఫస్ట్ నేమ్ సరిగ్గా ఉంటేనే వైబు ఉంటుంది. మంచి రేటింగ్ అండ్ ఇంప్రెషన్స్ వల్ల మీ వెబ్సైట్ హిట్ అవుతుంది. లైక్ అమెజాన్ చూసారు కదా, అమెజాన్ అసలు ఎలా హిట్ అయింది చెప్పండి? మనం ఎంత బ్రాండ్ అనేది మన ఏదైతే నేమ్ సెలెక్ట్ చేసుకుంటామో దానిలోనే ఉంటుంది. మీరు ఒకవేళ సరైన నేమ్ సరిగా చూజ్ చేసుకోకపోతే మీరు ఎంత బ్రాండ్ చేసినా వేస్ట్ అండి. కాబట్టి ఫస్ట్ కొన్ని టెక్నిక్స్ చెప్తాను నేను. డొమైన్ నేమ్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. లెస్ దాన్ 15 లెటర్స్ ఉన్న డొమైన్ని కొనుక్కోవాలి. అయితే ఎలా కొనుక్కోవాలి, ఎలాంటి పేర్లు ఉండాలి? మీరు ఓలా విన్నారా? ఊబర్ విన్నారా? స్విగ్గీ, జొమాటో, అమెజాన్, ఇవన్నీ ఓలా, ఊబర్, స్విగ్గీ, జొమాటో, అమెజాన్, ఈ అన్ని పేర్లు ఎలా ఉన్నాయి? హార్డ్లీ 4-5 లెటర్సే ఉన్నాయి. వీళ్ళ బ్రాండ్స్ని అబ్జర్వ్ చేయండి. చాలా పెద్ద నేమ్స్ ఏం లేవు, ఈజీ టు స్పెల్ ఉంటాయి అంతే. చాలా ఈజీ నేమ్స్ ఉండాలి, లేదంటే కాంప్లికేటెడ్ నేమ్ని యూజర్ గుర్తుపెట్టుకోలేరు. సో లెస్ దాన్ 15 లెటర్స్ ఉన్న డొమైన్నే కొనుక్కోండి. నేను చాలా మందిని అబ్జర్వ్ చేశాను. డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నా కదా అని ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఉండాలా, కంపల్సరీనా డిజిటల్ అనేది అని అన్నారు. లేదండి, కంపల్సరీ ఏం కాదు. ఇప్పుడు ఓలా వాళ్ళు ఉన్నారు. ఓలా నేమ్ ఎందుకు పెట్టారు? ఎనీబడి? ఓలా అంటే హలో అన్నమాట. స్పానిష్ లాంగ్వేజ్లో హలోని ఓలా అంటారు. వాళ్ళు
తీసుకొచ్చి క్యాబ్కి పెట్టారు. అసలు ఆ క్యాబ్కి ఆటోకి ఏమన్నా సంబంధం ఉందా? కంఫర్ట్గా ఉంది, బాగుంది, వినడా అంటే వాళ్ళు పలకడానికి ఈజీగా ఉంది కదా అని పెట్టారన్నట్టు ఓలా అని. అలాగే స్విగ్గీ అండి. అలాగే స్విగ్గీని మీరు దాని మీనింగ్ ఏంటంటే హార్వెస్టింగ్. ఇది కన్నడ లాంగ్వేజ్లో స్విగ్గీ మీనింగ్ వచ్చేసి హార్వెస్టింగ్. బాగుంది కదా, స్పెల్లింగ్ బాగుంది, వాళ్ళు అంటే వినడానికి వైబ్ ఉందని చెప్పి దీన్ని పెట్టారు. అలాగే జొమాటో నేమ్ వచ్చేసి టమాటోకి రైమింగ్. వీళ్ళు కూడా పలకడానికి ఈజీగా ఉండాలని చెప్పి ఈ నేమ్ని ఎంచుకున్నారు. అలాగే మీరు కూడా మీ బిజినెస్ని ఎంచుకునేటప్పుడు ఇలా సింపుల్ నేమ్స్తో హార్డ్లీ 4-5 లెటర్స్ ఉండే లెటర్స్నే తీసుకోండి ఫస్ట్ థింగ్. దెన్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి యువర్ నేమ్ యువర్ నేమ్ ప్లస్ యువర్ నీష్ అండి. యువర్ నీష్ అంటే ఏంటంటే ఫర్ సపోజ్ మనము ఏ బిజినెస్ చేయాలనుకుంటున్నాం, మనం చేయాలనుకున్న బిజినెస్ ఏంటి అంటే డిజిటల్ మార్కెటింగ్ చేయాలనుకుంటున్నా. సో నా నీష్ వచ్చేసి డిజిటల్ భాను.com. ఇది డిజిటల్ అనేది ఏంటి, నా నీష్. భాను అనేది నా నేము, ఇదేమో ఎక్స్టెన్షన్ అనమాట. ఇలా కూడా తీసుకోవచ్చు మీరు. దెన్ థర్డ్ వన్ వచ్చేసి యువర్ నీష్ ప్లస్ యానిమల్ నేమ్. యువర్ నీష్ ప్లస్ యానిమల్ నేమ్ ఇవ్వండి. థర్డ్ వన్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ నేను డిజిటల్ అనేది నా నీష్ అండి. డిజిటల్ పాండా.com అని తీసుకుంటున్నా. ఓకేనా. యానిమల్ నేమ్ వచ్చేసి పాండా అని తీసుకున్నా. .com అనేది ఎక్స్టెన్షన్, డిజిటల్ అనేది నా నీష్. ఇలా కూడా తీసుకోవచ్చు నేమ్ తీసుకునేటప్పుడు. దెన్ ఫోర్త్ వన్ వచ్చేసి అబ్రివేషన్స్. ఏంటి అబ్రివేషన్స్ అని అంటే ఇక్కడ IIDM ఏజెన్సీ అంటే దీని మీనింగ్ ఏంటో తెలుసా మీకేమన్నా? IIDM ఏజెన్సీ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అన్నమాట. షార్ట్ కట్లో సింపుల్గా IIDM ఏజెన్సీ అని పెట్టాము. సపోజ్ ఎవరైనా మీ వెబ్సైట్ నేమ్ చెప్పమంటే IIDMA.com అని చెప్తాను. ప్రతి వర్డ్ నుంచి ఒక లెటర్ని పలకడానికి ఈజీగా తీసుకున్నాము. సింపుల్ అబ్రివేషన్తో షార్ట్ కట్లోని త్వరగా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈజీగా పలకడానికి ఉంటుందని చెప్పేసి ప్రతి లెటర్ నుంచి వన్ వర్డ్ తీసుకొని దీన్ని షార్ట్ కట్ చేసామన్నమాట. ఇలా కూడా మీరు నేమ్ని తీసుకోవచ్చు. అలాగే మీరు తీసుకోమన్నారు కదా అని చెప్పేసి జనరల్ స్పెల్లింగ్స్ అయితే సపోజ్ ఈఏఎస్వై అనేది జనరల్ స్పెల్లింగ్. దాని బదులు మీరు EESY లాంటి పదాలు లేదా NEWS న్యూస్కి బదులు మీరు న్యూస్ ఇలాంటి పదాలు తీసుకుంటే మీకు మీ అంటే మీకు ట్రాఫిక్ అనేది
వేరే వాళ్ళకి వెళ్ళిపోద్ది. ఎందుకంటే మీరు అందరితో ఈజీ ఈజీ అని పెట్టాను అని చెప్తారు, కానీ వాళ్ళు ఏమని సెర్చ్ చేస్తారు, ఈఏఎస్వై ఈజీ అని సెర్చ్ చేస్తారు. ఎందుకంటే అది జనరల్ స్పెల్లింగ్ కాబట్టి. నా వెబ్సైట్ నేమ్ ఇది, మీరు ఈజీ.com అని చెప్పాను నేను. సో వాళ్ళు ఏమనుకుంటారు, ఈఏఎస్వై ఈజీ కదా, సో అదే పెట్టుంటారని చెప్పి అది సెర్చ్ చేస్తారు. ఇప్పుడు మీరు పెట్టిన నేమ్ ఈఎస్వై అయితే మీకు వస్తుందా ట్రాఫిక్, వేరే వాళ్ళకి వెళ్ళిపోద్దా? అది వేరే వాళ్ళకి వెళ్ళిపోద్ది. సో మీకు చాలా హ్యూజ్ లాస్ అవుతారు మీరు. సో యూజ్ ఫ్రెండ్లీ, ఆల్వేస్ ఫ్రెండ్లీగా కరెంట్ స్పెల్లింగ్నే యూజ్ చేయండి. ఇలాంటి బ్లండర్ మిస్టేక్స్ అసలు చేయొద్దు మీరు నేమ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనం ఎలాంటి వెబ్సైట్ చేయాలనుకుంటున్నామో మీకు ఇంతకు ముందే చెప్పాను. నాన్ కోడింగ్ వెబ్సైట్ని మనం డిజైన్ చేయబోతున్నాం. మనం ఏ అప్లికేషన్ వాడబోతున్నాం? వర్డ్ ప్రెస్ అనే అప్లికేషన్ని వాడబోతున్నామని మీకు ఇంతకు ముందు చెప్పాను, అవునా? మీకు చెప్పానా? వర్డ్ ప్రెస్ అప్లికేషన్. సపోజ్ మీ ఫ్రెండ్ వర్డ్ ప్రెస్ వెబ్సైట్ డిజైన్ చేశారనుకుందాం. మీకు తన వెబ్సైట్స్ చాలా బాగా నచ్చింది, తను చాలా టైమింగ్స్ ఏటేటో పెట్టారు, చాలా ప్లగిన్స్ వేశారు, అసలు ఎంతో బాగుంది వాళ్ళ వెబ్సైట్. నేను అతని వెబ్సైట్కి వెళ్ళి చూడాలి అనుకుంటున్నా. అతన్ని అడిగితే నాకు చెప్పట్లేదు తన వెబ్సైట్ ఏంటి, నీ వెబ్సైట్ నేమ్ అంటే చెప్పట్లేదు. కానీ నాకు తన వెబ్సైట్ యూఆర్ఎల్ తెలుసు. అప్పుడు నేను ఏమైనా ట్రిక్స్ యూజ్ చేసి అతని వెబ్సైట్స్ని ఎలా ఉందో డిజైన్ చూడగలుగుతానా? ఏమైనా ఉంటాయి, దేన్నైనా యూజ్ చేయొచ్చా? అంటే అతను ఎలాంటి థీమ్ని యూజ్ చేశారు, అతని వెబ్సైట్ యొక్క డీటెయిల్స్ ఏంది, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నా. ఆ క్యూరియాసిటీ నాలో వచ్చింది. ఒక టూల్ ఉంటుందండి ఇక్కడ, అలాగ తెలుసుకోవడానికి, అతని వెబ్సైట్ ఏంటో అని తెలుసుకోవడానికి. ఆ టూల్ నేమ్ వచ్చేసి WPTD. WPTD అంటే మీనింగ్ ఏంటంటే వర్డ్ ప్రెస్ థీమ్ డిటెక్టర్. వర్డ్ ప్రెస్ థీమ్ డిటెక్టర్. వర్డ్ ప్రెస్ థీమ్ డిటెక్టర్, దీని నేమ్ వచ్చేసి ఏంటి, వర్డ్ ప్రెస్ థీమ్ డిటెక్టర్. సపోజ్ నేను ఇప్పుడు IIDM ఏజెన్సీ యొక్క డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ వర్డ్ ప్రెస్ థీమ్ డిటెక్టర్ని యూజ్ చేసి వాళ్ళ డీటెయిల్ మొత్తం నేను తెలుసుకోవాలి. చూడండి, వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళిపోయి వాళ్ళ యూఆర్ఎల్ని కాపీ చేయండి ఫస్ట్. దెన్ నెక్స్ట్ వచ్చేసి WPTD థీమ్ డిటెక్టర్ అని సెర్చ్ చేయండి, ఇక్కడ వచ్చేస్తుంది. సో మీరు ఇక్కడ సైట్ టు చెక్ దగ్గర ఇక్కడ మీరు పేస్ట్ చేయండి. చూడండి వాళ్ళ వెబ్సైట్లోని ఏమేమి థీమ్స్ యూజ్ చేశారు, ఏమేమి ప్లగిన్స్ యూజ్ చేశారు, అసలు వాళ్ళు ఎలా రెడీ చేశారు, అసలు ఇవంతా మీకు ఇక్కడ తెలిసిపోద్ది. చూసారా, వాళ్ళు యాస్ట్రా థీమ్ని యూజ్ చేశారు. తర్వాత చూడండి, వాళ్ళు క్లిక్ టు చార్ట్ అనే ప్లగిన్ యూజ్ చేశారు. ఎలిమెంటర్ హెడర్ అండ్ ఫూటర్, కాంటాక్ట్ ఫామ్ 7, ఎలిమెంటర్ పేజ్ బిల్డర్ యూజ్ చేశారు. కామర్స్ వెబ్సైట్ ఉంది వీళ్ళ దాంట్లో.
మానిటరింగ్ ఉంది, జాక్పాట్ ఉంది, ఆస్ట్రా థీమ్ని యూజ్ చేస్తున్నారు. ఇవన్నీ ఉన్నాయి కదండి. ఫుల్ డీటెయిల్ మొత్తం ఇక్కడ వచ్చేస్తుంది అనమాట వాళ్ళ వెబ్సైట్కి సంబంధించింది. దేన్ని యూజ్ చేస్తే అండి, WPTDని యూజ్ చేయాలి, వర్డ్ ప్రెస్ థీమ్ డిటెక్టర్ని. అది కూడా కోడింగ్ వెబ్సైట్స్కి రాదండి, ఓన్లీ వర్డ్ ప్రెస్ వెబ్సైట్స్కి మాత్రమే ఇక్కడ మనం ప్రొజెక్ట్ అవుతుంది. ఓకేనా? టుడే క్లాస్ that's it. Thank you so much.